Right, good evening all. So far we have discussed three simple tenses. Tenses లో భాగంగా మనము మూడు సింపుల్ టెన్సెస్ ని డిస్కస్ చేసుకున్నాము. ఒకటి వచ్చేసి మనకి ప్రెజెంట్ సింపుల్ టెన్స్ డిస్కస్ చేసుకున్నాము. లాస్ట్ గత క్లాసుల్లో ప్రెజెంట్ సింపుల్ డిస్కస్ చేసుకున్నాము అండ్ పాస్ట్ సింపుల్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఫ్యూచర్ సింపుల్ ఆల్సో we discussed in our previous classes, right? So tenses టాపిక్ లో మనకి ప్రధానంగా మూడు సింపుల్ టెన్సెస్ ఉన్నాయి. మూడు సింపుల్ టెన్సెస్ లో కూడా గత ప్రీవియస్ క్లాసెస్ లో మనం కంప్లీట్ చేసుకున్నాం. దాంట్లో మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ చూసాము. సో ఈ రోజు మనకి డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకి ఈ కంటిన్యూస్ అనేటువంటి పదంలోనే మనకు అర్థమవుతుంది. కంటిన్యూస్ అంటే ద యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రెసెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, రైట్? సో ఒక్కసారి మనము ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ డెఫినేషన్ రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో it is used to convey the action. It is used to convey the action which is happening at present. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇది డెఫినేషన్ మనకి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వే ద యాక్షన్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతము జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి తెలియజేసేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతము, ఎట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, ఎట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం. సో ఎట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం. సో రైట్ నౌ, ఎట్ దిస్ మూమెంట్. So at this moment, what are the actions are happening right now, and that actions are set to be in the present continuous tense. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి అంశాల గురించే ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని మనకు తెలియజేస్తుంది. ఓకే, సో అంటే ఎప్పుడైతే మనము యాక్షన్ జరుగుతూ ఉంటుందో ఆ సమయానికి మనము చెప్తూ ఉంటే ఆ చెప్పే అంశాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం చెప్పాలి. సో ఇది మనం స్ట్రక్చర్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్, రైట్? ఇది మనకి స్ట్రక్చర్. రైట్. సో సబ్జెక్ట్ ప్లస్ am or is or V1 ప్లస్ ing ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్స్ అంటే మనకు తెలుసు. సో I కానీ we, he, she, it, you, they all సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ we should take the different kinds of helping verbs or be forms. ఓకే, సో సబ్జెక్ట్ కి అనుకూలంగా మనం అకార్డెన్స్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ we take the be forms here. am గాని is గాని ఆర్ గాని తీసుకున్న తర్వాత ఇక్కడ V1 ప్లస్ ing ఫామ్ అనమాట. అంటే వెర్బ్ 1 కి ing యాడ్ చేస్తాము. సో రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాము. సో ఇది స్ట్రక్చరు, ఇది మనకి డెఫినేషన్. సో మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఫార్మ్స్ ఏముంటాయి అంటే ఇంగ్లీష్ మీ అందరికీ తెలుసు. సో లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అన్ని సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి I అనే సబ్జెక్ట్ ఉంటుంది, ఓకే, we సబ్జెక్ట్ ఉంటుంది, ఓకే, ఇవి మనం ప్లూరల్ కింద తీసుకుంటున్నాము, you ఉంటుంది అండ్ they, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. సో అదేవిధంగా he, she, ఓకే, it ఉంటుంది. మనం ఏదైనా ఒక సింగులర్ నేమ్ కూడా తీసుకోవచ్చు మనం, అదేవిధంగా ఏమైనా ప్లూరల్ నేమ్స్ కూడా తీసుకోవచ్చు, రైట్? సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ముఖ్యంగా మనము డెఫినేషన్ గురించి తెలుసుకుంటే ఈ టెన్స్ యొక్క మీనింగ్ అనేది అర్థమవుతుంది.
సో ఇది మనకు ఫార్ములా బేస్డ్ అంటే ఒక స్ట్రక్చర్. సో టు క్రియేట్ ఏ సెంటెన్స్, టు ఫ్రేమ్ ఏ సెంటెన్స్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, we take the help of this structure. According to this structure we can create sentences, right? సో మనకి ఇవన్నీ కూడా తెలిసినటువంటి ఈజీ బీ ఫార్మ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ తోటి ఇక్కడ ఉన్న బీ ఫార్మ్స్ యాడ్ చేసి V1 ఫామ్ ఏదైనా తీసుకొని దానికి ఇంగ్ ఫామ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ ఫామ్ వస్తుంది. ఇంగ్ ఫామ్ అంటే ఏముంటుంది, సపోజ్ గో అనే వెర్బ్ తీసుకున్నాం అనుకోని, గోకి ING యాడ్ చేస్తాం, అప్పుడు ఏమైతుంది, గోయింగ్ అవుతుంది. ఓకేనా? సో అలాగే ఈట్ అనేటువంటి వెర్బ్ తీసుకున్నాం, దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఈటింగ్ అని అవుతుంది. ఓకే, అంతే సింపుల్. సో ఇప్పుడు మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఈ స్ట్రక్చర్ ఆధారంగా కొన్ని సెంటెన్స్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో లెట్ us కంటిన్యూ ద కాన్సెప్ట్. రైట్, సి మనము ఏమనుకున్నామంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి కదా, యామ్, ఈజ్, ఆర్ అంటే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. వీటిని బీ ఫార్మ్స్ అంటున్నాం మనము. ఈ బీ ఫార్మ్స్ ఏ సబ్జెక్ట్స్ కి అప్లికబుల్ అంటే మనకి ఐ అనేటువంటి పర్సనల్ ప్రొనౌన్ కి యామ్ అనేటువంటి బీ ఫార్మ్ అప్లికబుల్ అనమాట. సో దిస్ యామ్ అనేది ఎప్పుడు కూడా ఐకి మాత్రం యూజ్ చేస్తాం, రైట్, ఇన్ ఇంగ్లీష్. సో హీ, షీ, ఇట్, జై, టీచర్. ఇక్కడ చూడండి, హీ అనేది సింగులర్ ప్రొనౌన్, ఒక సింగులర్ సబ్జెక్ట్. షీ, ఇట్ ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్స్ అనమాట. సో జై అనేది ఒక ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్ ఇది సింగిల్ గా ఉంది కాబట్టి సింగులర్ ప్రాపర్ నౌన్ అంటే సింగులర్ సబ్జెక్ట్. టీచర్ అనేది కామన్ నౌన్, ఇది కూడా సింగులర్ సబ్జెక్ట్. అంటే మనము ఏ కామన్ నౌన్ అయినా, ఎనీ సింగులర్ కామన్ నౌన్ కానీ, ఎనీ సింగులర్ ప్రాపర్ నౌన్ కానీ, ఎనీ సింగులర్ ప్రొనౌన్స్ కానీ, వీటన్నిటి కూడా మనము ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ను వాడతాము. ఓకే, సో ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్. సో యామ్ ఈజ్ ద బీ ఫార్మ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఓన్లీ ద సబ్జెక్ట్ ఐ. ఓకే, సో ఇక మిగతావి అన్ని కూడా ప్లూరల్ సబ్జెక్ట్స్, రైట్. చూడండి, ఇక్కడ ఉయ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్, దే అంటే వారు అనేది ప్లూరల్ సబ్జెక్ట్, యు అంటే నీవు లేదా మీరు ప్లూరల్ సబ్జెక్ట్ కింద మనం తీసుకుంటాము. డాక్టర్స్ అనేది ఒక కామన్ నౌన్, ప్లూరల్ కామన్ నౌన్. ఇక్కడ మనం టీచర్ సింగులర్ రాసాము, ఇక్కడ మనం టీచర్స్ అని పెట్టుకోవచ్చు లేదా డాక్టర్స్ అని కూడా పెట్టుకోవచ్చు. ఒక డాక్టర్ అనుకోండి, డాక్టర్ అంటే మనం ఇక్కడ సింగులర్ తీసుకోవాలి, ఇక్కడ డాక్టర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేస్తాము. జై అండ్ రామ్, ఇక్కడ చూడండి మనము జై అనేది సింగులర్ ప్రాపర్ నౌన్ ఇక్కడ తీసుకున్నాము, ఇక్కడ సబ్జెక్ట్ గా మనకి ప్లూరల్ వచ్చింది, జై అండ్ రామ్ అని వచ్చింది, అంటే ఇద్దరు వ్యక్తులు అన్నమాట. సో ఇలా ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నిటి కూడా మనం ఆర్ అనేటువంటి బీ ఫామ్ తీసుకుంటాం, రైట్. సో ఇది మీకు ఒక అవగాహన ఉండాలి, ఏ సబ్జెక్ట్ కి ఏ బీ ఫామ్ ను వాడుతాము అనేది మీకు ప్రీవియస్ క్లాసెస్ లో మనం బేసిక్స్ గ్రామర్ లో మనం నేర్చుకున్నాము. సో ఆటోమేటిక్ గా మీకు అన్ని కూడా తెలుసు అనమాట ఈజీగా. సో ఈ యొక్క పర్సనల్ ప్రొనౌన్స్ కి ఈ బీ ఫార్మ్స్ ను వాడతాము. ఇప్పుడు ఈ బీ ఫార్మ్స్ ని యూజ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం స్ట్రక్చర్ రాసామనుకోండి. సో మనకి ఏమనుకున్నాం, స్ట్రక్చర్ ఏమనుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనుకున్నాం, రైట్. సో ఇది అనమాట సబ్జెక్ట్స్ అంటే, ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్స్ అంటాం, వీటన్నిటి కూడా సబ్జెక్ట్స్ అంటాం, రైట్. సో ఇక యామ్, ఈజ్, ఆర్ ఉంది కదా, ఇక్కడ యామ్ ఉంది, ఈజ్ ఉంది, ఆర్ ఉంది. ఇక్కడ ఈ సబ్జెక్ట్కి యామ్ తీసుకోవాలి, ఈ అన్ని సబ్జెక్ట్స్ ఈజ్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్న ప్లూరల్ సబ్జెక్ట్స్ ఆర్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇంకా V1 రాయలేదు. సో V1 మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఏదైనా వెర్బ్ ఫామ్, గో గోయింగ్, కమ్ కమింగ్, టీచ్ టీచింగ్, వాచ్ వాచింగ్, ఈట్ ఈటింగ్, ఇలా మనం అన్ని బేస్ ఫార్మ్స్ అంటే V1 ఫార్మ్స్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే V1 ఫామ్ ఇంగ్ ఫామ్ అవుతుంది, అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ మనకి ఆ యొక్క వెర్బ్ ని బట్టి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా మనం ఈ పర్సనల్ ప్రొనౌన్స్ కి ఈ బీ ఫార్మ్స్ వాడతాం. సో నౌ లెట్ us see more examples by using these personal pronouns, right. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ బోర్డు మీద రాస్తాను నేను. ఇది స్ట్రక్చర్ మనకి సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్, V1 ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని మనం సెంటెన్స్ క్రియేట్ చేసాము. ఓకే, సో రైట్ నౌ వీఆర్ డిస్కసింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, రైట్. సో ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం ఈ సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేసాము. మీకు చెప్పినట్టుగా సబ్జెక్ట్ తీసుకున్నాం కూడా, ఐ, షీ, హీ, ఇట్, జై, ద టీచర్. ఓకే, సో ద టీచర్, రైట్. ఇక్కడ మనము ద టీచర్. సో ఐ ఒకటి మనకి సపరేట్ గా ఉంటుంది, యామ్ అనేటువంటి బీ ఫామ్ దానికి ఒక్కదానికి వాడతాం, మిగతావన్నీ కూడా మనం సింగులర్స్ రాసాము, షీ, హీ, ఇట్, జై, ద టీచర్. ఓకే, ఇలా మనము సింగులర్ సబ్జెక్ట్స్ మనం తీసుకున్నాము. సో చూడండి, ఇక్కడ అన్ని కూడా సబ్జెక్ట్స్ ఇవన్నీ ఎస్ ఉంది కదా, ఎస్ అంటే సబ్జెక్ట్స్, ఐ, షీ, హీ, ఇట్, జై
ద టీచర్. ఓకే, ద టీచర్. సో ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్స్. ఇక్కడ ఐకి యామ్ వచ్చింది కదా, మిగతా ఎక్కడ కూడా యామ్ రాలేదు, రైట్. సో ద టీచర్ ఇక్కడ ఇక్కడ ఈజ్ ఉంటుంది, ద టీచర్ ఈజ్. ద టీచర్ ఎక్స్ప్లెయినింగ్ లెసన్ ఎట్ ప్రెసెంట్, రైట్. సో అన్ని కూడా ఈజ్ ఉన్నాయి. ఈజ్ ఉంది అంటే ఇక్కడ ఆల్రెడీ సింగులర్స్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. ఇక్కడ ఆర్ లేదు మనకి, ఎక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ రాలేదు కాబట్టి ఆర్ అవాయిడ్ చేసాము. అంటే ఇక్కడ స్లాష్ మార్క్ పెట్టామంటే ఇది లేదా ఇది లేదా ఈ మూడిట్లో ఒకటి తీసుకోవాలి మనం, మూడు తీసుకోకూడదు. ఓకే, సో V1 ఫామ్ ఉంది కదా, ఇక్కడ చూడండి రైట్. రైట్ అనే V1 ఫామ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే రైటింగ్ అయింది అనమాట. WRITE, రైట్. సో ఇక్కడ ఈ అవాయిడ్ చేసేసి మనం ఇక్కడ ING రాసాం. ఇక్కడ SING సింగ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం ING. ప్లేయింగ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం. ప్లే అనే వెర్బ్ ఫామ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం. మూవ్ అనే వెర్బ్ ఫామ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం, మూవింగ్. గో అనే వెర్బ్ ఫామ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం. సో ఎక్స్ప్లెయిన్ అనేటువంటి వెర్బ్ ఫామ్ కి ఎక్స్ప్లెయిన్ ING యాడ్ చేస్తే ఎక్స్ప్లెయినింగ్ అయింది. సో మనం ఇక్కడ V1 ఫామ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాము, రైట్. సో ఇక రెస్ట్ ఆఫ్ ది కూడా ఆటోమేటిక్ గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. సో ఇలా చూసేటైతే ఇక్కడ మీకు బాక్స్ లో కొన్ని వర్డ్స్ రాసేసి చూడండి. ఇక్కడ నౌ, రైట్ నౌ, అట్ దిస్ మూమెంట్, అట్ ప్రెసెంట్, రైట్. సో ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఫార్మ్స్. సో ఎప్పుడైనా మనం కంటిన్యూస్ ఫామ్ చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు, ఈ సందర్భంలో, ఈ మూమెంట్ లో అని చెప్పుకుంటే ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది అన్నమాట సెంటెన్స్. సో అందుకోసమనే ఇక్కడ నేను నౌ, రైట్ నౌ, అట్ దిస్ మూమెంట్, అట్ ప్రెసెంట్ అని వాడాం. సో ఇక్కడ ఉన్నటువంటి 4 అడ్వర్బ్ ఫార్మ్స్ మనం ఈ సెంటెన్స్ లో యూజ్ చేసాము. చూడండి ఇక్కడ ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ నౌ. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ నౌ అంటే ప్రస్తుతం, అంటే ఇప్పుడు నేను ఒక ఉత్తరం రాస్తున్నాను అంటే కంటిన్యూషన్ అనమాట. అంటే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఉత్తరం రాస్తున్నాను. నవ్ అంటే ఇప్పుడు, అంటే నవ్ లేకున్నా అది కంటిన్యూస్ ఫామే. కాకపోతే నవ్ పెట్టడం వల్ల ఏమైందంటే ఇట్ గివ్స్ మోర్ క్లారిటీ టు ద లిజనర్స్. అంటే ప్రస్తుతం ఏం పని జరుగుతుందో దే కెన్ ఈజీ అండర్స్టాండ్ అనమాట. అలా ఆ విధంగా మనం కొన్ని అడ్వర్బ్స్ వాడుకున్నాం కదా. నౌ, రైట్ నౌ, నౌ, అట్ దిస్ మూమెంట్, నౌ, అట్ ప్రెసెంట్. ఓకే, సో ఇలా మనకి ఉన్నటువంటి అడ్వర్బ్ ఫార్మ్స్ ఇక్కడ యూజ్ చేసుకున్నమాట. సో షీ ఈజ్ సింగింగ్ సాంగ్ రైట్ నౌ. ఓకే, సో ఆమె షీ సింగింగ్ ఏ సాంగ్, ఇక్కడ ఏ పెట్టుకుంటే ఒకటి అన్నమాట. సో ఒక సాంగ్, షీ సింగింగ్ ఏ సాంగ్ రైట్ నౌ, ఆమె ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉంది. హీ ఈజ్ ప్లేయింగ్ చెస్ నౌ, అతను ఇప్పుడు చెస్ ఆడుతూ ఉన్నాడు. ఇట్ ఈస్ మూవింగ్ ఫాస్ట్ అట్ దిస్ మూమెంట్, సో అది ఇప్పుడు ఈ మూమెంట్ లో చాలా స్పీడ్ గా కదులుతూ ఉంది. జై ఈజ్ గోయింగ్ టు స్కూల్ నౌ, జై అనే అబ్బాయి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. ద టీచర్ ఎక్స్ప్లెయినింగ్ లెసన్ ఎట్ ప్రెసెంట్, సో టీచర్ ఇప్పుడు లెసన్ ని వివరిస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఏవైతే యాక్షన్స్ ని కంటిన్యూ అవుతుంటాయో అట్ దిస్ మూమెంట్, వాటన్నిటి కూడా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పుకుంటున్నాము. ఓకే, సో అంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం ఏవైతే యాక్షన్స్ మన చుట్టూ జరుగుతున్నాయో అరౌండ్ అస్ అండ్ వాట్ ఆర్ ద యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఓకే, సో ఫర్ దోస్ యాక్షన్స్ వి యూజ్ ద ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో అలా ఆ విధంగా మనము ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం బేసిక్స్ లో ఈ సబ్జెక్ట్స్ అన్ని తీసుకుంటాం అనమాట. సో ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఫామ్ ఉంది, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్ అండ్ సింగులర్ కామన్ నౌన్ తీసుకుంటాం. ఇలా మనం కొన్ని సెంటెన్స్ క్రియేట్ చేసుకొని రాసుకుంటాం. సో ఆల్ సింగర్స్ కి ఈజ్ అనేటువంటి బి ఫామ్ వస్తుంది, ఐకి యామ్ అనే బి ఫామ్ వస్తుంది. సో ఆర్ మీద ఇంకా మనం రాయలేదు. సో లెట్ us see the examples with R B form. So I hope you understand the concept. So please make note of this. So మీరు అవన్నీ కూడా రాసేసుకొని ఇంకా అవసరమైతే ఇక్కడ నేను సింగింగ్, రైటింగ్, ప్లేయింగ్, మూవింగ్ అని పెట్టా కదా, ఇవి కాకుండా మీరు కొత్తగా కొన్ని వెర్ ఫామ్ తీసుకొని వాటికి ఇంగ్ ఫామ్ యాడ్ చేసి కొత్త ఎగ్జామ్స్ ని క్రియేట్ చేయండి, ట్రై చేయండి. ఓకే, సో ఇవి యామ్, ఈజ్, ఆర్ తో ఉన్నవి. సో వీటిని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లు తయారు చేస్తే ఎలా ఉంటుంది అంటే, వీటన్నిటి కూడా మనము లాస్ట్ ఆల్లో చెప్పుకున్నట్టుగా పాజిటివ్ స్టేట్మెంట్స్, అంటే ఇవన్నీ కూడా స్టేట్మెంట్ ఫామ్లు ఉన్నాయి. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ నౌ, ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ నౌ అంటే ప్రస్తుతం నేను లెటర్ రాస్తున్నాను. ఓకే, సో మరి దీన్ని నేను క్వశ్చన్ ఫామ్లో తయారు చేయాలంటే ఏముంది మనకి, సింపుల్. మీకు లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అన్ని బీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బీ ఫామ్స్ ని సబ్జెక్ట్ ముందు తీసుకొస్తే, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ తర్వాత ఉన్నాయి, తర్వాత ఉండడం వల్ల ఇవన్నీ స్టేట్మెంట్ ఫామ్ లో ఉన్నాయి. ఇవన్నీ ఇటు తీసుకొస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ ఏ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఐ ఆమ్ రైటింగ్ లెటర్, నేను ఒక ఉత్తరం రాస్తున్నాను, నేను ఉత్తరం రాస్తున్నానా అనేది కూడా మనం ఇంగ్లీష్ చెప్పుకుంటాము. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ రైట్ నౌ, ఆమె ఇప్పుడు పాట పాడుతుంది. ఆమె ఇప్పుడు పాట పాడుతూ ఉందా, ఇలా కూడా మనం క్వశ్చన్ అడుగుతాం కదా. ఓకే, సో అప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న బీ ఫామ్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకొస్తాం. రైట్, సింపుల్గా ఏం లేదు, ఇలా ఇవన్నీ తీసేసుకొని రైట్
ఇలా am I writing a letter now ఇలా and is she singing a song now, is he playing chess now, is it moving fast at this moment, right? So is Jay going to school now, is the teacher explaining lesson at present, right? ఇలా ఈ విధంగా మనము ఎక్కడ బీ ఫార్మ్స్ ముందు తీసుకొస్తే ఆటోమేటిక్గా ఆల్ ద సెంటెన్సెస్ చేంజ్ ఇంటూ క్వశ్చన్ అనమాట, రైట్? సో అంటే పాజిటివ్ స్టేట్మెంట్ లోనే మనం ఏం చేసామంటే ఒక క్వశ్చన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్, రైట్? సో ఈ ప్రజెంట్ కండిషన్స్ లో పాజిటివ్ స్టేట్మెంట్ చూసాము. ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ ని క్వశ్చన్ గా ఏ విధంగా తయారు చేసాము, ఇక్కడ జస్ట్ బీ ఫార్మ్స్ ఇక్కడ తీసుకొస్తే ఆటోమేటిక్ గా కూడా క్వశ్చన్ గా తయారయ్యాయి. ఓకే, సో యూ మేక్ నోట్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకా మనము ఆర్ మీద ఎగ్జాంపుల్స్ చూడలేదు. లెట్ us see the examples with R, right? See these examples. సో ఆల్ ప్లూరల్ నౌన్స్ మీద నేను ప్లూరల్ ప్రొనౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ మీద నేను ఇక్కడ ఆర్ అండ్ బీ ఫార్మ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూడలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఆర్ అనే బీ ఫార్మ్ తోటి ఈ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఇప్పుడు చూస్తే మనం చూడండి, ఇక్కడ వి అంటే మేము, దే అంటే వారు, యు అంటే నీవు లేదా మీరు, ద డాక్టర్స్ వైద్యులు, జే అండ్ రవి అనేటువంటి ఇద్దరు నేమ్స్ తీసుకున్నాను. ఇవి ప్రొనౌన్స్ అన్నమాట. సో ఇవన్నీ యూజ్ చేసిన జనరల్ గా ఆర్ అనేటువంటి బీ ఫార్మ్. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్స్ లో ఐకి యామ్ చూసాము, ఆల్ సింగిల్స్ కి చూసాము. ఈ ఎగ్జాంపుల్స్ లో ఆర్ అనేటువంటి బీ ఫార్మ్ ని ఎలా ప్లూరల్ సబ్జెక్ట్స్ కి అప్లై చేసాము చూడండి. We are watching a movie now. ఇప్పుడు మేము ప్రస్తుతం ఒక సినిమా చూస్తున్నాము. అంటే మేము ప్రస్తుతం సినిమా చూస్తున్నాం అంటే we are watching movie now. Now అనేటువంటి adverb form యూజ్ చేసాము, రైట్? సో they are walking in the park at present. At present అన్నా కూడా ప్రస్తుతమే. సో ప్రస్తుతము వారు ఆ పార్క్ లో నడుస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు. ఇలా ఏదైతే పని జరుగుతూ ఉంటుందో జరిగేటటువంటి యాక్షన్ మనం ప్రెసెంట్ కండిషన్స్ లో చెప్తామని చెప్పుకున్నాము. సో యు ఆర్ లిజనింగ్ టు మ్యూజిక్ రైట్ నౌ. రైట్ నౌ అన్నా కానీ ఎట్ ప్రెసెంట్ ప్రస్తుతమే. నీవు ఇప్పుడు ఆ మ్యూజిక్ వింటున్నావు, సంగీతాన్ని పాటలు వింటున్నావు. ఓకే, సో ప్రస్తుతం నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ద డాక్టర్స్ ఆర్ ఆపరేటింగ్ ఆన్ పేషెంట్స్. ఓకే, డాక్టర్స్ అంటే వైద్యులు ఆర్ ఆపరేటింగ్ ఆన్ పేషెంట్స్. పేషెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనం నవ్ కానీ అట్ ప్రెసెంట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. జై అండ్ రవి ఆర్ వర్కింగ్ హార్డ్ దీస్ డేస్. జై అండ్ రవి ఇద్దరు వ్యక్తులు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్ వర్కింగ్ హార్డ్ దీస్ డేస్. ఈ రోజుల్లో వాళ్ళు బాగా కష్టపడుతున్నారు, బాగా కష్టపడి చదువుతున్నారు లేదా బాగా కష్టపడి పనిచేస్తున్నారు, రైట్? సో ఇవన్నమాట. సో ప్రెసెంట్ కండిషన్స్ లో మనము ఈ మూడు బీ ఫార్మ్స్ యూజ్ చేసి మూడు రకాల ఎగ్జాంపుల్స్ మనము చూసాము, రైట్? సో ఇప్పుడు ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. సో మనము ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఏం చేసామంటే ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా మనం ఏం చేసామంటే క్వశ్చన్లో కన్వర్ట్ చేసాము. అంటే చూడండి, ఇక్కడ వీఆర్ వాచింగ్ ఏ మూవీ నవ్. మేము ప్రస్తుతం సినిమా చూస్తున్నాము. మేము ప్రస్తుతం సినిమా చూస్తున్నామా అని క్వశ్చన్ అడగాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి బీ ఫార్మ్స్ అన్ని కూడా మనము ఇటు తీసుకొస్తే ఆటోమేటిక్గా మనం ఏమవుతుంది, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ లాగా తయారవుతాయి. ఓకే, సో చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఆర్, ఈ ఆర్ అన్నిటిని కూడా మనం ఎక్కడ తీసుకొస్తున్నాము ఆటోమేటిక్గా ముందుకు తీసుకొస్తే సో దీస్ సింప్లీ బికమ్ క్వశ్చన్స్ అనమాట. సో ఆర్ 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 ఆర్. సో ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు, స్మాల్ లెటర్స్ ఉండాలి. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనము క్యాపిటల్ రాసాం కాబట్టి ఆర్ వి, సో ఆర్ దే, ఆర్ యు, ఆర్ ద డాక్టర్స్, ఆర్ జై అండ్ రవి. సో క్యాపిటల్ ఎప్పుడైనా ప్రాపర్ నౌన్ ఎక్కడ ఉన్నా మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తాం అనమాట, రైట్? సో ఆర్ వి వాచింగ్ ఏ మూవీ నౌ క్వశ్చన్ మార్క్. ఆర్ దే వాకింగ్ ఇన్ ద పార్క్ ఎట్ ప్రెసెంట్ క్వశ్చన్ మార్క్. వారు ఇప్పుడు నడుస్తున్నారా? ఆర్ యూ లిజనింగ్ టు మ్యూజిక్ రైట్ నౌ అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాము. సో అతను ఏదో చేస్తున్నాడు, మనం క్వశ్చన్ అడుగుతున్నాము. ఆర్ యూ లిజనింగ్ టు ద మ్యూజిక్ రైట్ నౌ అంటే అతను ఏదైనా హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడు అనుకో, మనం క్వశ్చన్ అడుగుతున్నాం, ఆర్ యూ లిజనింగ్ టు ద మ్యూజిక్ అన్నప్పుడు అతను ఏమంటాడు సింపుల్ గా, ఎస్ ఐఎమ్ లిజనింగ్ టు ద మ్యూజిక్ రైట్ నౌ, ఎట్ ప్రెసెంట్ నేను పాటలు వింటున్నాను సమానం చెప్తాడు. సో ఆర్ ద డాక్టర్స్ ఆపరేటింగ్ ఆన్ పేషెంట్స్. సో వాళ్ళు ఇప్పుడు పేషెంట్స్కి ఆపరేషన్ చేస్తున్నారా?
ఆర్ జై అండ్ రవి వర్కింగ్ హార్డ్ దీస్ డేస్? సో జై అండ్ రవి వాళ్ళు ఈ రోజుల్లో బాగా కష్టపడి పనిచేస్తున్నారా? సో ఇలా మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ని క్వశ్చన్లు కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం. అంటే సింపుల్. సో గత ప్రీవియస్ క్లాసుల్లో మనం ఏవైతే పాజిటివ్ స్టేట్మెంట్స్ని నెగిటివ్ క్వశ్చన్ లాగా చేసాము, అదేవిధంగా నెగిటివ్ స్టేట్మెంట్ రాసాము, నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా క్వశ్చన్ లాగా క్రియేట్ చేసాము, రైట్? సో ఇది మనకి ఈ రోజు క్లాస్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా యూజ్ చేస్తాము, ఆ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మీనింగ్ ఏంటి, ఆ డెఫినేషన్ రాసుకున్నాము, అదేవిధంగా ఆ స్ట్రక్చర్ని కూడా రాసుకున్నాము. అకార్డింగ్ టు ద స్ట్రక్చర్, సో వీ హ్యావ్ క్రియేటెడ్ many sentences with the different B forms and with the different subjects, the different verb forms. Okay, so I hope you understand the concept. ఈ present continuous tense మనము present progressive tense అని కూడా అంటాం అన్నమాట ఇంగ్లీష్లో. సో ప్రోగ్రెసివ్ టెన్స్ అన్న కంటిన్యూస్ టెన్స్ అన్న సేమ్. present continuous tense అనేది మనకి బ్రిటిష్ ఇంగ్లీష్లో present continuous tense అంటాము. ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటే అమెరికన్ ఇంగ్లీష్లో ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటాం. బట్ బోత్ ఆర్ కంటిన్యూస్ టెన్సెస్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. సో యాజ్ ఆఫ్ నౌ రిగార్డింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఈ రోజు వరకు మనం ఏం చూసామంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో డిఫరెంట్ ప్రొనౌన్స్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి డిఫరెంట్ సెంటెన్సెస్ మనం క్రియేట్ చేసాం. అంటే ఈ రోజు వరకు క్లాస్లో మనము ప్రెజెంట్ కంటిన్యూస్ మీద క్రియేట్ చేసిన సెంటెన్సెస్ అన్ని కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్ మనం తెలుసుకున్నాం. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్. సో విత్ యామ్, ఈజ్, ఆర్ అండ్ బీ ఫార్మ్స్ మూడింటిని యూజ్ చేసాము. డిఫరెంట్ ప్రొనౌన్స్ తోటి, డిఫరెంట్ నౌన్ ఫార్మ్స్ తోటి కొన్ని ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేసి నేర్చుకున్నాం, రైట్? సో నెక్స్ట్ క్లాస్లో ఇదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్.